అబండెన్స్ సూత్రం, సమృద్ధి సూత్రం అంటారు దీన్ని. సమాజంలో పనిచేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ పని ఉండాలి. వీళ్ళందరూ తమ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలన్నారనుకో, 143 కోట్లు ఉన్న ఈ దేశంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేది 2 కోట్లే. అంతకంటే మించి పనులు పెట్టుకుంటే ప్రజల వనరులు వేస్ట్ అవుతాయి. అంతకంటే మించి గవర్నమెంట్ ఉద్యోగాలు అక్కర్లేదు. ఒకవేళ ఎక్కువ మందిని పెట్టుకున్నా పని అంతే జరుగుతుంది, జీతాలు బిల్లు మాత్రం అవుతుంది. అలాంటి పని గవర్నమెంట్ ఎందుకు చేయాలా? కాబట్టి ప్రజలందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు, అవసరం కూడా లేదు. కానీ పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న ఆ ఏజ్ గ్రూపులు ఉన్న వాళ్ళందరికీ పని అయితే ఉండాలి. ఏదో పని వాళ్ళకి దొరికేటటువంటి పరిస్థితి సమాజంలో ఉండాలా, దేశంలో ఉండాలి. మన గవర్నమెంట్ ఉద్యోగం అయితే జీతం ఎక్కువ వస్తుంది, పని తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో పోటాపోటీలు పడతాం. కొన్ని వందలుండే యూపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే కలెక్టర్లు, ఎస్పీలు అవుతారు కదా, ఆ ఉద్యోగాల కోసం లక్షల మంది పోటీ పడతారు. ఎవడి కాడు ఊహల్లో తేలుతూ ఉంటారు నాకే వస్తుంది. ఫిల్టరేషన్ అయ్యి చివరికి కొన్ని వందల ఉద్యోగాలు వస్తాయి. అట్లా ఏ ఉద్యోగాలు చూసినా 10 అటెండర్ పోస్టులు కావాలంటే 10,000 మంది రాస్తారు పరీక్షలు. 10,000 టీచర్ పోస్టులు ఉంటే లక్షల మంది రాస్తారు. అందరికీ ఎటు రావు. దానికోసం శ్రమ పట్టము, కష్టపడటము, ట్రైనింగులు తీసుకోవడం, కోచింగ్ సెంటర్లు, కొన్ని ఊళ్ళే కోచింగ్ సెంటర్లుగా మారిపోయినాయి. అబండెన్స్ సూత్రం అంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం కాదు, అవసరమైనంతే ఇస్తారు. పని చేయగలిగే అందరికీ పని ఉండాలి, అది అబండెన్స్ సూత్రం. పని చేయగలిగే పని లేకపోతే ప్రమాదం ఏంటంటే, ఒక ఇంట్లో 2 పని చేస్తే ఆ కుటుంబం సజావుగా నడిచే పరిస్థితి ఉంటే, ఒకరికి పని లేకపోతే లేదా ఒకరికి పని పోతే ఒకరి జీతంతో కుటుంబం బతకాల. వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోతుంది, వాళ్ళ సౌకర్యాలు పడిపోతాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు పడిపోతాయి. అందువల్ల సమాజం గౌరవనీయంగా బతకాలంటే అబండెన్స్ సూత్రం అమలు జరగాల. విద్య అందరికీ ఉండాలా, వైద్యం అందరికీ అందాలా. డబ్బున్నోడికి అందే పద్ధతి కాదు, డబ్బులున్న వాళ్ళకి బ్రహ్మాండమైన విద్యాలయాలు, లేనివాడికి వీధి బళ్ళు కాదు. ఒకే రకమైన విద్య, ఒకే రకమైన వైద్యం అందరికీ అందాలా. ఆస్తుల తారతమ్యం అన్ని చోట్లకి వస్తే ఎట్లా? వృద్ధాప్య పెన్షన్లు ఉంటాయి. అబండెన్స్ సూత్రం ఏంటంటే, వృద్ధాప్యం అనేది 60 ఏళ్ళకి వస్తే 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలి. అది అబండెన్స్ సూత్రం. ఒక ఊళ్ళో 10 మంది ముసలోళ్ళు ఉన్నారు, 4గురికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చినారు. మిగతా వాళ్ళకి రావాలంటే 4 సావాలా. ఇది అబండెన్స్ సూత్రం కాదు. ఎప్పుడెప్పుడు శస్త్రాన్ని కాసుకొని ఉంటారు వాళ్ళు వీళ్ళకి రావడానికి. ఇలాంటి పద్ధతులు, సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు అమలు చేయకూడదు, తప్పది. మరొకటి సస్తే నేను బాగుపడతాను కోరిక కలగడమే తప్పు. ఉద్యోగం వస్తుందో రాదో భయం, వస్తే అది ఉంటుందో ఉండదని భయం, వచ్చాక ప్రమోషన్ వస్తుందో రాదో భయం. ఇలాంటి భయంలో మనుషులు ఉంటే స్వార్థం పెరుగుతుంది, ఎలాగైనా సంపాదించాలని కోరిక మొదలవుతుంది. ప్రధానమైన ఖర్చులు దేనికి ఉంటాయి? విద్యకు ఉంటాయి, వైద్యానికి ఉంటాయి, వృద్ధాప్యంలో రక్షణ కోసం ఉంటాయి, ఇల్లు ఉండాలా. ఇట్లాంటివన్నీ ఆ సమాజంగా అందించగలిగితే, రీజనబుల్గా అందరికీ అందించగలిగితే ఇంత స్వార్థం ఉండాల్సిన అవసరం ఏముంది? తర్వాత తరాలకి గుట్టలు సంపాదించాల్సిన అవసరం ఏముంది? 10 తరాలకి తరగని ఆస్తి సంపాదించని అంటుంటారు. నీ తరానికి సంపాదించుకున్నావు, నువ్వు ముసలి తరం కోసం సంపాదించావు, నీ పిల్లల తరం కోసం సంపాదించావు, బాగానే ఉంది అంతవరకు. 3 తరాలు. ఇంక మిగతా తరాలకంతా నువ్వు ఎందుకు సంపాదించాలా? అప్పుడు నీ పిల్లలు గాడిదలు వేస్తారా? వాడి పిల్లలు ఏం చేస్తారు? ఎవడికి వాడికే నేను సంపాదించగలను ఒక ధీమా రావాలి కదా. మరి మన మొట్టమొదటి జీతం 1000-2000 ఉంటుంది, ఎంత సంతోషం కలిగింది మనకి. ఇప్పుడు 1,00,000 వస్తుండొచ్చు. నా మొదటి జీతం నాది, ఇది ఇందులో నా శ్రమ ఉందని ఒక ఫీలింగ్ ఎవరికైనా రావాలిగా. నీవు అలాంటి ఫీలింగ్స్ ఎదిగినప్పుడు నీ బిడ్డలు కూడా అట్లా ఎదగాలిగా. వాళ్ళందరినీ మీరు సంపాదించి మూటలు కట్టి డబ్బు ఇవ్వాల్సిన పని ఏంది? నీకు ప్రేమ ఉంటే నీ పిల్లల మీద సంపాదించుకొని గౌరవనీయంగా బతకటానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి. ఎటువంటి సమస్య జీవితంలో ఎదురైనా ఎదుర్కోగలిగే నైపుణ్యాలు ఇవ్వాలి. అది ప్రేమ అంటే. అంతేగాని సెల్ ఫోన్ అడిగితే సెల్ ఫోన్ కొనియడం, మోటార్ సైకిల్ అడిగితే మోటార్ సైకిల్ కొనియడం, డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వడం, నా పిల్లలు ఏమడిగితే అది ఇస్తానబ్బా అని చెప్పుకోవడం కాదు ప్రేమ అంటే. అబండెన్స్ సూత్రంలో ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరికి పని ఉండాలా, ఆ పనిలో వచ్చే ఫలితం అందాలా, అదొక కిక్ ఇవ్వాలా, ఒక ఆనందం ఇవ్వాలి, మనిషికి తృప్తి ఇవ్వాలా. అందువల్ల సమాజంలో అందరూ గౌరవనీయంగా బతకాలి అంటే అందరికీ పని దొరకాలా. ఉద్యోగాలు ఇవ్వమని మనం సలహా ఇవ్వడంలా పని దొరకాలా అంటున్నాం.